మ్యాజిక్ చేసినట్టుగా మాడు భాగంపై రాలిపోయిన మీ జుట్టు తిరిగి జీవం పోసుకుంటుంది. జుట్టు రాలే సమస్య అనేది ఉండనే ఉండదు. ఎంత అధికంగా హెయిర్ ఫాల్ ఉన్నా కంట్రోల్ అవుతుంది. జుట్టు శరవేగంగా పెరిగేలా చేస్తుంది. ఒక్కసారి మీ తలపై పడిందంటే చాలండి, రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత వేగంగా ఒత్తుగా నల్లగా జుట్టు పెరుగుతుంది. రిజల్ట్ 100కి 200% వస్తుంది. హాయ్ అండి, మీ హెయిర్ గ్రోత్ కి సంబంధించి ఒక అద్భుతమైన రెమెడీని చూపించబోతున్నామండి. ప్రస్తుత రోజుల్లో జుట్టు రాలే సమస్య అనేది ఆడవాళ్ళని మగవాళ్ళని ఎక్కువగా వేధిస్తుందండి. జుట్టు పెంచుకోవడం మాట అటు ఉంచితే ఉన్న జుట్టుని కాపాడుకోవడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దువ్వెనలోకి కుచ్చులుగా వస్తున్న జుట్టు, అలాగే స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ లో మన చేతిలోకి వచ్చే జుట్టును చూసుకుని ఎంతో మదన పడిపోతూ ఉంటామండి. ఎన్ని వాడినా గానీ సరైన ఫలితం రాకపోతే మనం ఎంతో నిరుత్సాహానికి గురవుతూ ఉంటాము. మన జుట్టు రాలడానికి కారణమయ్యే ప్రకృతే మన జుట్టు పెరగడానికి అద్భుతమైన ఔషధాలను ఇచ్చిందండి. వాటిని పర్ఫెక్ట్ గా మన జుట్టుకు వాడినట్టయితే రాలిపోయిన మన జుట్టు వేగంగా తిరిగి మొలకెత్తుతుంది. అలాంటి ఓ పవర్ఫుల్ రెమెడీని మీకు పరిచయం చేయబోతున్నామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసే ముందు వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మోస్ట్ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనందరినీ వేధిస్తున్న సమస్య హెయిర్ ఫాల్ అండి. హెయిర్ ఫాల్ ని ఆపగలిగితే జుట్టు అనేది ఆటోమేటిక్ గా రీగ్రోత్ అవుతుంది. అందుకని ఈ వీడియోలో 2 ఎఫెక్టివ్ రెమెడీస్ చూపించబోతున్నాము. మొదటిది హెయిర్ ఫాల్ ని వెంటనే ఆపుతుందండి. రెండో రెమెడీ మీ హెయిర్ ని దట్టంగా వేగంగా పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దానికోసం ముందుగా మెంతులు తీసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతులు ఈ రెమెడీకి అవసరం అవుతాయి. బంగారు వర్ణంతో మెరిసిపోయే మెంతులు బంగారం లాంటి మన జుట్టును కాపాడడానికి ఎంతగానో ఉపయోగపడతాయండి. మెంతులు జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు పెరుగుదలను పెంచడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇవి జుట్టు కుదులను దృఢంగా మార్చడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. స్కాల్ప్ ని ఆరోగ్యంగా ఉంచి మన జుట్టు పెరగడానికి అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయండి. ఒక 2 టేబుల్ స్పూన్లు మెంతులు తీసుకుని ఒక గిన్నెలో వేసుకుందామండి. ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకుని ఈ గిన్నెని స్టవ్ పై పెట్టి ఈ మెంతి వాటర్ ని బాగా మరిగించాలండి. ఇది ఎంత బాగా మరిగితే అంత ఎఫెక్టివ్ గా మన జుట్టుపై రిజల్ట్ అనేది వస్తుంది. వాతావరణంలోని మార్పుల వల్ల, నిద్రలేమి వల్ల, అలాగే పోషకాహార లోపం వల్ల మన జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతుందండి. ఈ సోషల్ మీడియా యుగంలో చాలా మంది అర్ధరాత్రి వరకు పడుకోకుండా మొబైల్ చూస్తూ గడుపుతున్నారండి. ఈ అలవాటు వల్ల కూడా మన జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతుంది. 8 గంటల ఆరోగ్యకరమైన నిద్ర మన జుట్టుని ఎంతగానో పెంచడానికి సహాయం చేస్తుందండి. అలాగే ఒత్తిడిని తగ్గిస్తుంది. మన జుట్టు రాలడానికి కారణమయ్యే ప్రకృతే మన జుట్టుని తిరిగి పెంచుకోవడానికి అద్భుతమైన మూలికల్ని ఇచ్చిందండి. మెంతుల్ని ఈ విధంగా మన జుట్టుకు వాడితే మన జుట్టు రాలడం వెంటనే ఆగుతుంది. తిరిగి రీగ్రోత్ అవడానికి మెంతి వాటర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనకి హెయిర్ ఫాల్ అవుతుంది అనగానే బయట దొరికే రకరకాల షాంపూలు, ఆయిల్స్ ట్రై చేస్తూ ఉంటామండి. హెయిర్ ఫాల్ అనేది అంత ఈజీగా ఆగదు. నేచురల్ రెమెడీస్ ని మన తలకు అప్లై చేసినట్టయితే మన జుట్టుకి ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఆరోగ్యకరంగా పెరుగుతుందండి. మెంతి వాటర్ ఇలా మరుగుతూ ఉండగానే మనం మరొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయ తీసుకోవాలండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకుని దీనిపైనున్న పీల్ మొత్తం తీసేసుకుందాము. ఉల్లిపాయని చిన్న చిన్న స్లైసెస్ గా కట్ చేసుకోవాలండి. జుట్టు వేగంగా పెరగడానికి ఉల్లిపాయ రసం కూడా చాలా బాగా సహాయపడుతుందండి. దీనిలో ఉండే సల్ఫరు, జింకు జుట్టు కుదులను బలపరుస్తాయి. జుట్టు రాలడాన్ని వెంటనే తగ్గించి కొత్త జుట్టు మొలవడానికి, అంటే హెయిర్ రీగ్రోత్ అవడానికి సహాయం చేస్తాయండి. కట్ చేసుకున్న ఉల్లిపాయలను ఈ మెంతి వాటర్ లో వేసుకుని బాగా మరిగించాలండి. ఉల్లి కేవలం ఆరోగ్యాన్నే కాకుండా సౌందర్యాన్ని కూడా సంరక్షిస్తుంది. ముఖ్యంగా జుట్టు సంరక్షణలో ఉల్లిపాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉల్లిలో ఉండే పోషకాలు మన తలలో ఉండే బ్యాక్టీరియాను, ఫంగస్ ను నివారిస్తుందండి. దానివల్ల మన తలలో చుండ్రు పోతుంది. మన తలలో చుండ్రు లేకపోతే హెయిర్ ఫాల్ అనేది ఆటోమేటిక్ గా ఆగిపోతుందండి. ఇప్పుడు 5-6 మందారాకులు కూడా తీసుకుందాము. ఒత్తైన పట్టులాంటి జుట్టు కావాలని ప్రతి అమ్మాయికి ఉంటుందండి. అయితే కొన్ని కారణాల వల్ల జుట్టు సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మందార పువ్వులు, ఆకులు కూడా మన జుట్టుకి చాలా సహాయం చేస్తాయండి. మందార ఆకుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకుని ఈ వాటర్ లో వేసి బాగా మరిగించాలండి. మందార ఆకుల్లో మన జుట్టుకు ఉపయోగపడే ఫ్లవనాయిడ్స్, అమినో యాసిడ్స్ మెండుగా ఉంటాయండి. మన స్కాల్ప్ లో రక్త ప్రసరణను పెంచి
హెయిర్ ఫోలికల్స్ ని ప్రేరేపిస్తాయండి. దీనివల్ల కెరోటిన్ అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. కెరోటిన్ ఎక్కువగా ఉంటే మన జుట్టు నల్లగా ఉంటుందండి. జుట్టు ఒత్తుగా పెరగడానికి ఎర్లీ ఏజ్ లో వైట్ హెయిర్ రాకుండా మందారాకులు చాలా బాగా హెల్ప్ చేస్తాయండి. మన తలపై ఎలాంటి అలర్జీస్ లేకుండా మందారాకులు నివారిస్తాయి. దీనివల్ల చుండ్రు తగ్గి హెయిర్ ఫాల్ అనేది వెంటనే కంట్రోల్ అవుతుంది. ఒక 5-6 నిమిషాల పాటు ఈ వాటర్ని బాగా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా రెడీ అయిన ఈ వాటర్ని ఒక బౌల్లోకి అయితే స్ట్రైన్ చేసుకుందాము. నిర్జీవంగా మారిపోయిన మన జుట్టుకి ఆక్సిజన్ అందించే ఒక అద్భుతమైన హెయిర్ గ్రోత్ టోనర్ అయితే రెడీ అయిందండి. మరో బౌల్లో యాడ్ చేసుకుని 2 భాగాలుగా చేసుకుందాము. మొదటిది హెయిర్ ఫాల్ ఆపడానికి, రెండోది హెయిర్ ని రీగ్రోత్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. మొదటగా మనం హెయిర్ ఫాల్ ఆపే ఒక అద్భుతమైన రెమెడీని తయారు చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. బాదం ఆయిల్ కూడా మన జుట్టుని దృఢంగా ఒత్తుగా నల్లగా పెంచడానికి చాలా బాగా సహాయం చేస్తుందండి. ఇందులో ఉండే పోషకాలన్నీ హెయిర్ ఫాల్ ని వెంటనే కంట్రోల్ చేస్తాయి. జుట్టుని సిల్కీగా స్మూత్ గా మార్చడానికి కూడా బాదం ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ ఇందులో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత అలోవెరా జెల్ తీసుకోవాలండి. న్యాచురల్గా దొరికే అలోవెరా జెల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మార్కెట్లో దొరికే ప్యూర్ అలోవెరా జెల్ని కూడా 1 టేబుల్ స్పూన్ ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇది మన తలపై ఉండే చెడు ఫంగస్ ని వెంటనే నివారిస్తుంది. జుట్టు రాలడాన్ని ఆపి చుండ్రుని అడ్డుకుంటుందండి. అలాగే జుట్టు అందంగా సిల్కీగా మెరిసేలా చేయడంలో అలోవెరా జెల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ఇందులో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, మన హెయిర్ ఫాల్ ని వెంటనే ఆపే ఒక అద్భుతమైన సిరం రెడీ అయింది. ఒక స్ప్రే బాటిల్లో వేసుకుని మన తలపై అప్లై చేసుకోవాలండి. అలాగే ఇది 1 వీక్ వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు. జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా ఈ హెయిర్ గ్రోత్ సిరం ని దట్టంగా అప్లై చేయాలండి. ఇది జుట్టు కుదుళ్ళలోకి చొచ్చుకుపోయి మన హెయిర్ ఫాల్ కారణమయ్యే చెడు ఫంగస్ ని నివారిస్తుందండి. మన స్కాల్ప్ అంతా కూడా క్లీన్ గా ఆరోగ్యంగా మారిపోతుంది. ఇది అప్లై చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మన స్కాల్ప్ ని బాగా మసాజ్ చేయాలి. స్కాల్ప్ లో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుంది. ఈ సిరం అంతా జుట్టు కుదులలోకి చొచ్చుకుపోయి హెయిర్ ఫాల్ ని వెంటనే ఆపుతుందండి. దీన్ని మన తలపై ఒక అరగంట పాటు ఉంచుకుని తర్వాత షాంపూ చేయాలండి. ఇది హెయిర్ ఫాల్ ని వెంటనే ఆపడానికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ ఫాల్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో లింక్ ని తప్పనిసరిగా షేర్ చేయండి. ఇప్పుడు షాంపూ రెడీ చేసుకుందామండి. పక్కన పెట్టుకున్న సిరంలో మనం రెగ్యులర్ గా వాడే షాంపూని యాడ్ చేసుకోవాలండి. మీ జుట్టుకి ఎంతైతే సరిపోతుందో అంత షాంపూని యాడ్ చేసుకోవాలండి. మీరు ఏ బ్రాండ్ వాడుతున్నారో అదే బ్రాండ్ ని యాడ్ చేసుకోవచ్చు. షాంపూని ఈ విధంగా ఈ సిరంలో కలుపుకుని మన జుట్టుకి వాడడం వల్ల షాంపూలో ఉండే కెమికల్ ఎఫెక్ట్ పోతుందండి. దానివల్ల మన జుట్టు డ్యామేజ్ చాలా వరకు తగ్గిపోతుంది. క్లీన్ గా ఆరోగ్యంగా మారిపోయిన మీ స్కాల్ప్ పై హెయిర్ ని రీగ్రోత్ చేయడానికి ఈ షాంపూ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. కుంకుడు రసం ఏ విధంగా పోసుకుంటామో ఆ విధంగా పోసుకుంటూ మన స్కాల్ప్ ని బాగా క్లీన్ చేసుకోవాలండి. మన స్కాల్ప్ లో ఉండే మట్టి, మురికి, మృతకణాలు తొలగిపోయి ఎంతో క్లీన్ గా తయారవుతుందండి. ఇది జుట్టు పెరగడానికి అనుకూలమైన వాతావరణాన్ని వెంటనే క్రియేట్ చేస్తుంది. జుట్టు వేగంగా ఒత్తుగా నల్లగా పెరగడానికి ఈ షాంపూ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పనిసరిగా ఈ వీడియోలో చూపించిన 2 హెయిర్ గ్రోత్ రెమెడీస్ ని వాడండి. డబుల్ బెనిఫిట్స్ మీ హెయిర్ కి అయితే తప్పనిసరిగా అందుతాయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి ఈ వీడియో లింక్ ని షేర్ చేయండి. ఇలాంటి హెయిర్ రీగ్రోత్ రెమెడీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.